నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం. వృషభ రాశి వారికి 2026లో ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారిని రూల్ చేసే ప్లానెట్ వచ్చి వీనస్, శుక్రుడు ఆ రాశి అధిపతి. నార్మలీ శుక్రుడు అధిపతి ఉండే రాశి, శుక్రుడు అంటేనే మనము నీకేంపా శుక్రుడు శుక్రదశ అనేస్తాం. ఎవరు చాలా బాగా గొప్పగా ఒక డ్రెస్ చేస్తారో, ఒక జ్యువెలరీ వేసుకుంటారో, ఒక మంచి సెంట్ వాడతారు, వాళ్ళంతా చూసిన తక్షణమో నీకేమో శుక్రదశ అనుకుంటాను బాగున్నావు అంటాం కదా. అలా వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు రాశిలో పుట్టిన వాళ్ళు కామన్గానే లగ్జరీ పీపుల్గానే ఉంటారు. వాళ్ళకి ఏదే ప్రాబ్లం వచ్చినానో ఇమ్మీడియట్గా సాల్వ్ చేసుకొని పోతూ ఉంటారు. సో దానివల్ల ఈ సంవత్సరం వాళ్ళకి ఆంగ్ల సంవత్సరం 2026 అది ఎలా ఉంటుందంటే, వీళ్ళకి రాశిలో చంద్రుడు రాశిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి రెండో ఇంట్లో గురు, ధనస్థానంలో గురు, తర్వాత 4వ ఇంట్లో శుక్రుడు, 8వ ఇంట్లో బుధుడు శుక్రుడు కుజుడు, 11వ ఇంట్లో శని. 11వ ఇంట్లో శని. దీంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే రెండో ఇంట్లో గురు, 11వ ఇంట్లో శని. ఇది ప్లస్ పాయింట్ ఫస్ట్ మాట్లాడుకుంటాం. దాంట్లో ఏమంటే లాభస్థానంలో శని ఉండేదానివల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి పర్సంటేజ్ అని నేను చెప్పేటప్పుడు ఒక 85% బాగుంది, ఒక 15% నెగటివ్ ఉంది. ఒక 85% అనేది మంచి పర్సంటేజ్. 85. 11వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి ఏ వ్యాపారం బిజినెస్ చేసినా దాంట్లో లాభం ఉంటుంది, నష్టం కలగదు. రూపాయి పెడితే రూపాయికి అట్లీస్ట్ ఒక 50 పైసనో 70 పైసనో లాభం వస్తుంది. సో దానివల్ల అది మంచిది. అది వర్క్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇన్ కేస్ ఎడ్యుకేషన్లో కావచ్చు. పెట్టుబడి పెడితే దాంట్లో లాభం ఉంది. రెండో ఇంట్లో ధనస్థానం, ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం గోల్డ్ కొనే యోగం. గోల్డ్ ఏదైనా పెట్టేస్తున్నారు, ఫ్లడ్జ్ ఉందంటే గోల్డ్ తీసుకురావడం. దాని తర్వాత ఎడ్యుకేషన్ రిలేటెడ్లో, గోల్డ్ రిలేటెడ్లో, షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉంటే దాంట్లో మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ దాంట్లో అంతా వేసి ఉంటారు కదా, దాంట్లో ప్రాఫిట్ ఉంది. అనుకోని విధంగా డబ్బు వచ్చే మారి యోగాలు ఉన్నాయి. లాటరీ యోగము ఉంది అని చెప్పొచ్చు వృషభ రాశి వాళ్ళకి. దానివల్ల వెహికల్ కొనే యోగాలు ఉంది. బట్ వెహికల్ కొనేటప్పుడు ఏమంటే అది డిప్రిషియేషనే. ఎందుకంటే ₹1,00,00,000 కొంటే సంవత్సరం తర్వాత 80 లక్షలు అడుగుతారు. దానివల్ల మీకు నీడు నిందంటే కొనుక్కోండి, లేదంటే ఈ ల్యాండ్ తర్వాత దీనిపైన ఇన్వెస్ట్ చేసేది మంచిది. నార్మల్గా వీళ్ళకి 4వ ఇంట్లో శుక్రుడు కేతు ఉండేదానివల్ల ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి, అది ఎస్పెషల్లీ SLC PUC గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకి ఎడ్యుకేషన్లో కాస్త ప్రాబ్లం రావచ్చు. దానివల్ల పేరెంట్స్ వచ్చి బాధపడే మరి అదే 15% ప్రాబ్లం అని చెప్తాను కదా. ఎడ్యుకేషన్లో పిల్లలది ఏదో ప్రాబ్లం అయింది, కాలేజ్ నుంచి స్కూల్ నుంచి కాల్ వచ్చింది, ఇదంతా వచ్చి వాళ్ళకి బాధ కలగవచ్చు. అమ్మవారికి వృషభ రాశిలో పుట్టిన తల్లి, వృషభ రాశిలో పుట్టిన పిల్లల తల్లి గారికి హెల్త్ ప్రాబ్లము, గండాంతరాలే రావచ్చు. ఏదైనా యాక్సిడెంట్ అయిపోయిందండి, ఏదో ప్రాబ్లం అయిందండి అనే మాదిరిగా రావచ్చు. దానివల్ల వృషభ రాశిలో పుట్టిండే వాళ్ళ తల్లి గారు ఒక సీనియర్ సిటిజన్ ఆ ఏజ్ గ్రూప్లో ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇప్పుడు వృషభ రాశిలో పుట్టిన వ్యక్తి వాళ్ళ అమ్మ వచ్చి ఒక 40 ఇయర్స్ అంటే ఏం పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ లేవు. 60 ఇయర్స్ అంటే 65, 75 ఇయర్స్ అంటే కాస్త హెల్త్ అంతా జాగ్రత్తగా చూడాలి. గండాంతరాలు ఉంది, అదొకటి నెగటివ్ పాయింట్. ఎడ్యుకేషన్ రిలేటెడ్లో కాస్త ప్రాబ్లం ఉంది అని చెప్పినాను. అది సుఖస్థానం అంటారు. దానివల్ల 4వ ఇంట్లో కేతు ఉండేదానివల్ల ఇది ఒక ప్రాబ్లం. ఇది మైనస్ సైడ్ అయింది. 2 ప్లస్ సైడ్ చెప్పినాను. సో వర్క్ బిజినెస్లో ఉండే వాళ్ళకి అందరికీ, ఈవెన్ ప్రభుత్వం జాబ్లో ఉండే వాళ్ళకి కాస్త ప్రాబ్లం ఉంది. ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు, బిజినెస్లో ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు. వృషభ రాశి వారికి ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళపైన ఏదైనా ఎంక్వైరీలో, నోటీస్లో రావచ్చు. సో దానివల్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్లు అంతా నోటీసులు అవి వచ్చిందంటే ప్రమోషన్స్ అంతా మారిపోతుంది. సో దానివల్ల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అన్నదమ్ముల నడుమ, అక్క చెల్లెల నడుమ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్, లిటిగేషన్స్, ఒకరు ఫస్ట్ క్లాస్గా ఉండే అక్క చెల్లెలు గొడవలకు దిగొచ్చు, కేసులు పెట్టుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి పోవచ్చు, ఇవన్నీ వచ్చేయచ్చు. నేను అన్నదమ్ములు అంత బాగున్నాము,
మా అన్నే నాకు నాన్నతో సమానం అనే తమ్ముడు అన్నకి కేసులు పెట్టేయచ్చు. అబ్బో. దానివల్ల వృషభ రాశిలో పుట్టిండే అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు కాస్త జాగ్రత్తగా వృషభ రాశికి టైం ఇప్పుడు బాగాలేదు, బాగున్నాము, ఏదో 10 రూపాయలు నువ్వు ఎత్తుకున్నావా, నాకు 8 రూపాయలు ఇచ్చావా, పోరా 2 రూపాయలు తనే అనే మరి వదులుకుంటే బెటర్. లేదంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు ప్రాపర్టీ లిటిగేషను ల్యాండ్ డిస్ప్యూటు, ఎవరా ఫ్యామిలీ ఇలా ఎంత మంచి ఫ్యామిలీ ఇలా కొట్టుకుంటున్నారు కదా అని నలుగురు మాట్లాడేంత వరకు వచ్చే ఛాన్సెస్ వృషభ రాశికి ఉంది. దానివల్ల ఇదంతా ప్రాపర్టీ ఇవంతా పెట్టుకునే వాళ్ళంతా కాస్త విలేజ్ సైడ్ ఉండే వాళ్ళే ఉంటారు కదా, ఎక్కువ ల్యాండ్స్ అవి పెట్టుకున్న వాళ్ళు వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. లేదంటే కుటుంబం మాన మర్యాద అంతా పోతుంది, దానివల్ల గంగలో కలిపినట్లు అయిపోతుంది. అదొకటే జాగ్రత్త వహించాల్సింది. అది తప్ప మిగతాన్ని ప్లస్ పాయింట్ చెప్పున్నాను. 85% బాగుంది అనేసి. సో లాటరీ యోగాలో ఉంది, డబ్బు గిబ్బు సంపాదించే యోగాలు అన్నీ ఉంది, షేర్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ కూడా బాగుంది. సో స్థలాలు కొనుగోలు చేసేది అవి ఇవి ఎంత చేసుకోవచ్చు. బట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేది వచ్చే దాంట్లో అంతా ప్రాఫిట్ అంతా ఎక్కువనే చేసే ఛాన్సెస్ అంతా ఉంది. సో తర్వాత మెడికల్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ జరిపే వాళ్ళకి చాలా బాగుంటుంది, తర్వాత ఫినాన్స్ చేసే వాళ్ళకి బాగుంటుంది, జ్యువెలరీ బిజినెస్ చేస్తారు కదా వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది. తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్ రిసార్ట్స్ ఫుడ్ అండ్ బేవరేజ్ చేస్తారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది. సో వీళ్ళకంతా ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకంతా ఇంకా ఎక్కువగా ప్రాఫిట్ వచ్చే యోగాలన్నీ ఉంటాయి. ఓకే, ఈ సూర్య చెప్పేటప్పుడు నేను పెళ్లికి పిల్లలకి సంతానానికి ఎదురు చూసేవాళ్ళు ఈ సంవత్సరం పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. వీళ్ళు కూడా మేషరాశికి పిల్లలు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే, సంతానానికి పెళ్లికి కూడా కాస్త పోస్ట్ పోన్, ఎందుకంటే సుఖస్థానంలో కేతు ఉండేటప్పుడు కాస్త ఇబ్బంది ఇస్తాడు. సో దానివల్ల కొంచెం సీరియస్గా ఉండేదానివల్ల మంచి సంబంధాలు కుదరదు ఈ సంవత్సరం. అలా మీరు లేదు చాలా ప్రెషర్ ఉంది చేసుకునే తీరాలి పెళ్ళి అంటే డబల్ చెకప్ చేసుకోవాలి. ఇప్పుడు కొందరంతా చూసేటప్పుడు ఏమండి వాళ్ళు ఫస్ట్ క్లాస్గా ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్టీ ఉంది, మాకి ప్రాపర్టీ ఉంది, అమ్మాయి చదువుకుంది, అబ్బాయి చదువుకున్నాడు, అమ్మాయికి ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, అలా చేసుకునేసి తర్వాత అండర్స్టాండింగ్ లేక కష్టపడేదంతా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. మంచి సంబంధాలు లేదంటే మంచి సంబంధాలు అంటే డబుల్గా చెకప్ చేసుకోండి, డబుల్ చెకప్తో పాటు పెళ్ళికి వెళ్ళొచ్చు. సో వీళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి వీళ్ళకి లక్కీ డైరెక్షన్ వచ్చి నార్త్. ఈ సంవత్సరం మొత్తం ఏ పని మొదలుపెట్టినా నార్త్కి ఒక 2 అడుగులు వేసి ఒక మెసేజ్ మెయిల్ ఒక కాల్ అటెండ్ చేస్తామంటే కూడా నార్త్నే లక్కీ డైరెక్షన్గా పాటించినారంటే చాలా చాలా మంచిది. ఈ సంవత్సరం మొత్తం బాగుండేదానికి వెంకటేశ్వర స్వామి ఆరాధనే మంచిది. వీళ్ళకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. వీళ్ళు లక్ష్మీ యోగంలో పుట్టినవారు. వృషభ రాశి అధిపతి శుక్రుడు అధిదేవత వచ్చి సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు. సో లక్ష్మీ అమ్మవారికి నచ్చిన వారు ఇంకెవరు ఉన్నారు? వెంకటేశ్వర స్వామిని. దానివల్ల వెంకటేశ్వర స్వామి మంత్రాలు, విష్ణు సహస్రనామాలు, సో వెంకటేశ్వర స్వామి ఎంత ఆరాధన చేస్తారో వృషభ రాశి వాళ్ళకి ఏదే చెడు ఉన్నా అది ఇంకా తగ్గుతుంది, ఏది మంచితుందో అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల వృషభ రాశి వారు ఇలా ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిగా ఉంటారు, బాగుంటారు. మొత్తానికి వృషభ రాశి వారికి 2026లో ఎలా ఉండబోతుందో చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.